మీరు మాట్లాడండి శేఖర్ గారు. ఈ నిత్యావసర సరుకుల ధరలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉన్నాయి, ప్రజల బాధలు ఏ రకంగా ఉన్నాయి? మరి మరోవైపు వంట గ్యాస్దే ప్రాబ్లం ఉన్నట్టుంది, అక్కడ పెట్రోల్ డీజిల్ పెద్ద సమస్య ఉన్నట్లేదు. రేట్లు ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు ప్రకటించినా ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సార్ గత 22 నెలల్లో సార్ నూనె ధరలతో సహా పప్పు దినుసులతో సహా నిత్యావసర సరుకులు మొత్తం కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల పెరుగుతూనే పోతున్నాయి తప్పిస్తే ఎక్కడ కూడా తగ్గట్లేదు సార్. ఇదే సార్ నిజమైన బాధుడు అంటే. సో చంద్రబాబు నాయుడు గారు తనని తాను అపర చాణక్యుడిగా ఆర్థికవేత్తగా చెప్పుకుంటాడు సార్. మరి రాష్ట్రంలో ధరలు ఇలా పెరిగిపోతూ ఉంటే సార్ చంద్రబాబు నాయుడు గారు సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు 110 రూపాయలు ఇప్పటికే గ్యాస్ మీద పెరిగింది సార్. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సంక్షోభం రావడంతో గ్యాస్ దొరికే పరిస్థితి కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు సార్. ఒకవైపు ఏమో సార్ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ఏమో వరదలు సార్, ఇంకోవైపు అకాల వర్షాలు కరువు దెబ్బతో ఉత్పత్తి తగ్గిపోయింది సార్. మద్దతు ధర లేక రైతన్న నలిగిపోయాడు సార్. కానీ ఎంత దుర్మార్గం అంటే, నాకు మొన్న ఒక విషయం తెలిసింది సార్. టమోటో మద్దతు ధర ఎలా ఉందంటే సార్, మార్కెట్ లో టమోటా వచ్చేసి 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నారు సార్. కానీ రైతుకు 2 నుంచి 3 రూపాయలు దొరుకుతుంది సార్. రైతుకు 2 నుంచి 3 రూపాయలు సార్. మదనపల్లి మార్కెట్ చూసుకున్నా సరే, పత్తికొండ మార్కెట్ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే సార్ రైతుకు 2 నుంచి 3 రూపాయలు దొరుకుతుంది సార్. సార్ ఇంకా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NIC గణాంకాల ప్రకారం నూనె ధరలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సార్ వేరుశెనగ 165 రూపాయల నుంచి 210 రూపాయలకు పెరిగింది సార్. యుద్ధం వల్ల పెరిగింది కాదు సార్, అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది సార్. దాన్ని కంట్రోల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోరు సార్. పామాయిల్ 90 రూపాయల నుంచి 131 రూపాయలకు పెరిగింది సార్. సన్ఫ్లవర్ ఆయిల్ 110 రూపాయల నుంచి 180 to 190 రూపాయల మధ్యలో మిగిలింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది కాదా నిజంగా ప్రజల మీద బాధుడే అంటే? ఒకవైపు సార్ రోజువారీ పన్నులు లేక, డబ్బు లేక సామాన్యుడు ఇవన్నీ కొనే పరిస్థితి లేదు సార్. మరోవైపు ఏమో ధరలు పెరిగిపోతా ఉన్నాయి సార్. సరే ఇంతకు ముందు MDU వాహనాల ద్వారా కందిపప్పు కూడా ఇచ్చేవాళ్ళు సార్, గోధుమ పిండి కూడా ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సార్, అధికారంలో రాకముందు 18 రకాలు మేము MDU వాహనాల ద్వారా రేషన్ మేము అందజేస్తామని చెప్పారు సార్. బియ్యము పంచదార తప్పిస్తే ఇంకేమి ఇవ్వట్లేదు సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సన్ఫ్లవర్ ఏదైతే ఆయిల్ ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు అండ్ గోధుమ పిండి ఇప్పుడు వాహనాల ద్వారా ఇళ్ళకి పంపిస్తున్నారా, కంటిన్యూ చేస్తున్నారా, అది ఆపేసారా? ఎక్కడున్నాయి సార్ వాహనాలు? MDU వ్యవస్థనే నాశనం చేశారు సార్. మళ్ళీ రేషన్ షాపులకు తీసుకురావడంతో ఈ రోజు విచ్చలవిడిగా ప్రతిరోజు చూస్తున్నాం సార్. రేషన్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతా ఉంది. ఇప్పుడు సార్ నిజంగా రేషన్ బియ్యం అడ్డదారిన విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇప్పుడు సార్ కనిపిస్తా ఉంది. ప్రతిరోజు వార్తల్లో చూస్తా ఉన్నాం సార్. ఇక సార్ కోడి మాంసం కూడా ప్రతి రాష్ట్రంతో పోలిసి చూస్తే సార్ జాతీయ సగటు, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సగటుతో కూడా పోలిసి చూసినా సరే ఆంధ్రప్రదేశ్ లోనే ధరలు అధికంగా ఉన్నాయి సార్. ఎందుకున్నాయో తెలియదు సార్. సో ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగింది ఏం లేదు కదా సార్. ఇక నారా లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం సార్, ధరల విషయం బాధుడే అనే అంశం వచ్చింది కాబట్టి ఆయన యువగలం పాదయాత్రలో భాగంగా ఇలా చూపించాడు సార్. ఇలా చూపించి పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడారు సార్. సెల్ఫీ ఎట్లా సార్ కర్ణాటకలో మీరు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1 రూపాయి అయినా పెట్రోల్ కానీ డీజిల్ ధర కానీ తగ్గించారా? పెంచడం తప్పిస్తే తగ్గించారా? దానికి సమాధానం చెప్పాలి నారా లోకేష్ గారు. సో ఒకవైపు నిత్యావసర ధరల సరుకులేమో విపరీతంగా పెరిగిపోతుండడంతో వినియోగదారుడి నడ్డి విరిగిపోతుంది సార్. మరోవైపు ఏమో అకాల వర్షాలు, వరదలు, అదే విధంగా కరువును తట్టుకొని పండించిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కట్లేదు సార్. మరి ఈ వ్యత్యాసానికి సంబంధించిన డబ్బంతా ఎవరు జోలికి వెళ్తుందిరా అంటే పచ్చ మాఫియా జేబుల్లోకి వెళ్తుంది సార్. పచ్చ దళారుల జోబుల్లోకి వెళ్తా ఉంది సార్ ఈ డబ్బులంతా. దీన్ని నియంత్రించాల్సినటువంటి ముఖ్యమంత్రి మాత్రం దాన్ని ప్రోత్సహిస్తూ ఆ సిటీ వస్తుంది, ఈ సిటీ వస్తుంది అని చెప్పుకుంటూ పోతాయి. మొన్న కోకో సిటీ వస్తుందని ఒక మాట అన్నారు సార్. కానీ తీరా చూస్తే ఈ రోజు కోకో ధర పతనం అయిపోయి రైతు నడ్డి విరిగిపోయింది సార్. అంతకుముందేమో హార్టికల్చర్ సిటీ వస్తుంది అని చెప్పాడు సార్. అరటికాయ ఏమో కేజీ 5 రూపాయలకి అమ్ముతా ఉన్నారు సార్. కేజీ 5 రూపాయలకి డజన్ 100 రూపాయలకి బయట అమ్ముతున్నారు సార్. ఇవాళ మొక్కజొన్న గురించి కూడా ఏదో మాట్లాడినట్టున్నారు, కొనుగోలుకు ధరకు. అంటే ఆ మొక్కజొన్న రేటు కూడా పతనం అయిపోతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సిటీ ఈ సిటీ అని, ఆ సిటీ ఈ సిటీ వస్తుందని చెప్పడం తప్పిస్తే కూడా ఎక్కడ చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతు దగ్గర దొరికేదానికి, మార్కెట్ లో దొరికేదానికి వ్యత్యాసం పెరిగిపోయి రైతుకు మద్దతు ధర దొరకట్లేదు, వినియోగదారుని నెత్తిన పిడుగు పడతా ఉంది సార్ ఇది. ఇక పెట్రోల్ ధరలు సార్, పెట్రోల్ ధరల విషయానికి వస్తే
నిన్న ఎక్సైజ్ సుంకం అవి తగ్గించడం వల్ల కేవలం ఆయిల్ కంపెనీలకు మాత్రమే లాభం తప్పిస్తే వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 బిల్లు కూడా లాభం లేదు సార్. ₹13 ఉన్నటువంటి పెట్రోల్ ఎక్సైజ్ సుంకం ₹10 తగ్గించడం వల్ల కేవలం ఆయిల్ కంపెనీ యజమానులకు మాత్రమే లాభం సార్. ఇంకా డీజిల్ ని ₹10 తగ్గించడం వల్ల ఆయిల్ కంపెనీలకు మాత్రమే లాభం తప్పిస్తే వినియోగదారుడి వైపు నుంచి ₹1 కూడా డీజిల్ గానీ పెట్రోల్ గానీ తగ్గే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు సార్. నిన్న ఇంకొక వార్త ఒక ఆర్టికల్ చదివాను సార్, ఒక పెద్ద మనిషి రాసిన ఆర్టికల్. సో మీరు ఏప్రిల్ 31 వరకు ఆగండి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఉంటదిరా నాయన అని చెప్పి స్పష్టంగా రాశారు. ఏప్రిల్ 30 కదా ఉండేది. ఏప్రిల్ 30 సారీ సార్, ఏప్రిల్ 30 వరకు ఆగండి, సో మళ్ళీ మీకు ఉంటదిరా నాయన అని చెప్పేసి వెరీ క్లియర్ గా రాశారు. చాలా మంది డౌట్ పడుతున్నారు ఎలక్షన్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే ఇప్పుడు నిన్న మనకి ఇక్కడ కొరత వచ్చినప్పుడు చెన్నైలో అసలు కొరతే లేదంట. అట్లా ఎస్ సార్. ఇక గ్యాస్ సార్, గ్యాస్ దారుణం ఏంటంటే కమర్షియల్ చంద్రబాబు నాయుడు గారేమో సో గ్యాస్ కి డోకా లేదు అని చెప్పేసి గ్యాస్ కబుర్లు చెప్తారు. ఇంకో వైపు ఏమో మీరు కిరసనాయిలు రెడీగా పెట్టుకోండి, ఇండక్షన్ కుక్కర్లు రెడీగా పెట్టుకోండి, కరెంట్ కుక్కర్లు రెడీగా పెట్టుకోండి అని చెప్తాడు సార్. వినియోగదారులు పాపం గ్యాస్ దొరక్క ఎండల్లో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ₹110 పెరిగింది, ఇంకెంత పెరుగుద్దో తెలియదు. కమర్షియల్ సార్, ఎన్ని హోటల్స్ బంద్ అయిపోయాయి, హోటల్స్ బంద్ అయిపోయి ఎంత మందికి ఉపాధి. అవును, అదొకటి కీలకమైంది. ఇటువంటిప్పుడు కదా గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తే చంద్రబాబు గారి పేరు వస్తుంది కదా, మరి ఇటువంటిప్పుడు మరి ఆయన ఇస్తున్నారా ఆయన హామీ ప్రకారం? సార్ నాకు మొన్న డౌట్ వచ్చింది సార్, తమ్ముళ్ళు నేను అధికారంలో ఉండుంటే, నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు, కరోనాని కాళ్ళు పట్టుకుని ఇసురు పక్కన పడేకపోయాను అన్న రైతులో ఆయన మాట్లాడారు సార్. మరి ఇది కరోనా కన్నా పెద్ద సంక్షోభం ఏం కాదు కదా. మరి గ్యాస్ సంక్షోభం రాకుండా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు చేపట్టలేపాడు, ముందస్తు చర్యలు ఎందుకని చెప్పేసి గ్యాస్ ని, అదే విధంగా పెట్రోల్ డీజిల్ విషయంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంది, గ్యాస్ అనే దాన్ని ఎందుకని నిల్వ ఉంచి వినియోగదారులకి. అదే ఇంకా దారుణమైన అంశం మీరు బాగా చూడండి సార్, ఈ రోజు ఆంధ్రాకి వెళ్తే ఎన్ని హోటల్స్ బంద్ అయి ఉన్నాయో చూడండి సార్. అయితే నిన్న మోడీ గారితో మీటింగ్ జరిగింది కదా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏమన్నా విషయం ఏమన్నా మాట్లాడారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు సార్? కాదు, మోడీ గారి కంటే సీనియర్ కదా. ఎస్ సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అంటారు సార్. అంతేనా మీరు? రైట్, ఓకే. ఇందాక మీరు అదే ఈ నిత్యావసరాల ధరల విషయంలో కానీ, ఈ ఇల్లీగల్ హోర్డింగ్స్ విషయంలో కానీ గవర్నమెంట్ చేయాల్సిన 2 పనులు ఉంటాయి సార్. ఒకటేమో ఈ కామర్స్ గురించి ఇంత మాట్లాడతారు కదా సార్, సమావేశ మందిరాలలో, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ కామర్స్ చేసేవాళ్ళు ఒక 10 లారీలను, ఇంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వం 10 లారీలు ప్రొవైడ్ చేయలేదా? వాడు రూపాయి 10 కిలోల టమాటోలు ₹2 బుట్ట అమ్ముకోలేక మదనపల్లిలోనో కర్నూలులోనో పారబోసిపోయే పరిస్థితి. అదే సమయంలో మనం టౌన్లల్లో ₹10, ₹8, ₹6 పెట్టి కొంటాం, ₹2 కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి ఈ కామర్స్ అనేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం కొంత ఫండ్ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ దిశలో ఆలోచన చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం డబ్బు పెడితే 3,000 కోట్లు పెట్టారు జగన్ గారు. ఇప్పుడు అది దానివల్ల ఏమవుతుందంటే రైతు ఉత్పత్తి చేసి అమ్ముకునేటప్పుడు వాడికి ఎంతో కొంత గిట్టుబాటు ధర వస్తుంది. అది మనం తీసుకొచ్చి సేకరించి పెట్టి మార్కెట్లో కృత్రిమ కొరత క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం ద్వారా ప్రాఫిట్ రావచ్చు, మళ్ళీ గవర్నమెంట్కే ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు కన్జ్యూమర్కి నష్టం ఉండదు. మరి ఆ చొరవ లేనప్పుడు ప్రభుత్వాలు ఎంత గొప్పగా చెప్పుకొని ఏం ప్రయోజనం? పశువులకు ఒక చిన్న పాయింట్ ఒకటి సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సార్ 88,700 కేజీల టమోటాని ప్రభుత్వం కొన్నది సార్, మద్దతు ధర ప్రకారం. డబ్బులు ఇచ్చి మద్దతు ధర ప్రకారం 8,700 కేజీలు కొంటే ఆ రోజు రైతులను రెచ్చగొట్టారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టమోటా ధరలు పతనం అయితే ₹8 కొని ₹8 అమ్ముతాం, నో ప్రాఫిట్ నో లాస్, మార్కెట్ ద్వారా కొంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడారు సార్. సరే తీరా చూస్తే ఎన్ని కేజీలు కొన్నారా అంటే గుండు 0 సార్, 1 కేజీ కూడా కొనలేదు సార్. ₹8 కొని ₹8 అమ్ముతాం మన దగ్గర. రైట్.